హాయ్ అండి, వెల్కమ్ టు రెయిన్బో ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్. మనం ఒక 6 months ప్రోగ్రామ్ స్టార్ట్ చేసామండి ఇంగ్లీష్ గ్రామర్లో ఫుల్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి. అందులో పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటే అందరికీ తెలుసు 8 ఉంటాయి. కాకపోతే బేసిక్ వర్డ్ కేటగిరీస్ అని అందులో 4 మెయిన్ బేసిక్ కేటగిరీ తీసుకున్నాం అనమాట. బేసిక్ వర్డ్ కేటగిరీస్ అంటే సింపుల్గా ఓ సెంటెన్స్ని ఫామ్ చేయాలంటే ముఖ్యమైనవి ఈ నాలుగు ఉంటే సరిపోతుంది అనమాట. సెంటెన్స్ ఈజీగా ఫామ్ అవుతుంది. అందులో ఎగ్జాంపుల్ ఏంటంటే ది స్మాల్ బాయ్ ఈజ్ ఇన్ ద పార్క్. ఇక్కడ బాయ్ పార్క్ ఈ రెండు వచ్చి నౌను, ఈజ్ అనేది వర్బ్, ఇన్ అనేది ప్రిపోజిషన్, స్మాల్ అనేది అడ్జెక్టివ్. చూసారా, ఈ 4 మెయిన్ బేసిక్ కేటగిరీస్ తోనే సెంటెన్స్ ఈజీగా ఫామ్ అయిపోయింది. ఇందులో మనం ఫస్ట్ నౌన్ గురించి డిస్కస్ చేద్దాం. నౌన్ అంటే ఏంది? ఇట్స్ ఏ నేమింగ్ వర్డ్. అంటే ఒక ప్లేస్కి కానీ ఒక వ్యక్తికి కానీ పేరును తెలిపేదాన్నే మనం నౌన్ అంటాం. అంటే ఇక్కడ చూడండి, పర్సన్ అని అన్నప్పుడు బాయ్ కావచ్చు, మ్యాన్, ఉమెన్ ఇలాంటి ఎగ్జాంపుల్స్ ఏవైనా తీసుకోవచ్చు. ప్లేస్, పార్క్, మార్కెట్, స్కూల్, కాలేజ్. తర్వాత అనిమల్, దాంట్లో మీరు ఏదైనా తీసుకోవచ్చు. అనిమల్ అంటే క్యాట్, డాగ్, లయన్, టైగర్, వాట్ ఎవర్. దాని తర్వాత థింగ్స్ అన్నారు. థింగ్స్ అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు స్టూడెంట్ అనుకోండి, మీ దగ్గర ఏముంటాయి? బ్యాగ్, పెన్, బాక్స్, పెన్సిల్, ఎరేజర్, ఇవన్నీ కూడా థింగ్సే, అవునా? ఐడియా అన్నారు. ఇక్కడే కొంచెం ట్రిక్కీగా ఉంటుంది. చాలా మంది దీని గురించి ఆలోచించారు. నౌన్ అంటే ఇక్కడ ఐడియా అంటే మీ యొక్క ఫీలింగ్స్ అనమాట. అంటే ఆ ఫీలింగ్స్ నే మనం అబ్స్ట్రాక్ట్ నౌన్స్ అంటాము. ఆ నౌన్స్ గురించి డీటెయిల్ గా మనం డిస్కస్ చేసి అప్పుడు మాట్లాడదాం. ఇప్పటి వరకు ఎగ్జాంపుల్ ఐడియా అంటే హానెస్టీ, బ్రేవరీ, యాంగ్విష్, వాట్ ఎవర్, దాంట్లో ఫీలింగ్స్ అన్ని అనమాట. మీకు సింపుల్ సెంటెన్స్ ఇచ్చాను, ద బాయ్ ఈజ్ ప్లేయింగ్ అని. ఇక్కడ బాయ్ అనేది నేమ్ ఆఫ్ ఏ పర్సన్ కాబట్టి బాయ్ అనేది నౌన్. థ్యాంక్ యూ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.